जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। तेरी छवि अति सुंदर सुखदायक, तेरी छवि अति सुंदर सुखदायक। जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। चार भुजाधारी मस्तक सिंदूरी रूप निराला, तू चार भुजाधारी मस्तक सिंदूरी रूप निराला। है मूषक वाहन तेरो, तू ही जग का रखवाला। मूषक वाहन तेरो, तू ही जग का रखवाला। तेरी सुंदर मूरत मन में, तेरी सुंदर मूरत मन में। तू पालक सिद्धि विनायक, तू पालक सिद्धि विनायक। जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। मन मंदिर का अंधियारा, तेरे नाम से हो उजियारा। मन मंदिर का अंधियारा, तेरे नाम से हो उजियारा। तेरे नाम की जोत जगी तो मन में बहती सुख धारा। तेरे नाम की जोत जगी तो मन में बहती सुख धारा। तेरा सुमिरन हर पूजन में, तेरा सुमिरन हर पूजन में। सबसे पहले फलदायक, सबसे पहले फलदायक। जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। तेरे नाम को जिसने ध्याया, उस पर रहती सुख छाया। तेरे नाम को जिसने ध्याया, उस पर रहती सुख छाया। मेरे रोम रोम अंतर में एक तेरा रूप समाया। मेरे रोम रोम अंतर में एक तेरा रूप समाया। तेरी महिमा तू ही जान।
पार्वती के पालक। जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। तेरी छवि अति सुंदर सुखदायक, तेरी छवि अति सुंदर सुखदायक। जय गणपति वंदन गणनायक, 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 जय गणपति वंदन।
జై శ్రీ మాతాజీ. ఈ ప్రాతకాల సామూహిక ధ్యానానికి సంసిద్ధులుగా వేచి ఉన్న పుణ్య ఆత్మలైన యోగిని యోగులందరికీ స్వాగతం. మీ అందరికీ శుభోదయం అండి. ముందుగా మనము శ్రీమాతాజీకి 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిద్దామండి. రెండు చేతులు ఒడిలో ఉంచుకుని సుఖాసీనులమై అమ్మ యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శిస్తూ మన దృష్టిని అమ్మ బొట్టు మీద నిలుపుదామండి. మన 2 చేతులలో సహస్రారం పైన వస్తున్నటువంటి చైతన్యాన్ని అనుభూతి చెందుతూ అమ్మని ఈ విధంగా ప్రార్థన చేద్దామండి. అమ్మ పరమ పూజ్య శ్రీ మాతాజీ, హే పరమేశ్వరి మా, దయ ఉంచి మీ బిడ్డలమైన మేమందరము సామూహికంగా మీ దివ్య శ్రీ చరణాలను ధ్యానించుకోవాలనుకుంటున్నాం తల్లి. దయ ఉంచి మాకు అనుమతిని ప్రసాదించండి మా శ్రీమాతాజీ. దయ ఉంచి మాకు మంచి ధ్యాన స్థితిని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి ఈ ధ్యాన కార్యక్రమంలో మాకు మార్గదర్శనం చేయండి అమ్మా. సామూహికంగా కుండల్ని ఉత్థానపరుచుకుని బంధం తీసుకుందామండి. మూడు మహామంత్రాలు మరియు గణేష మంత్ర తీసుకుందాము.
మన 2 చేతులను భూమాత మీద ఉంచి భూమాతను ప్రార్థన చేద్దామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ పృథ్వీమాత తల్లి. అమ్మా భూమాత, దయ ఉంచి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న సర్వ చక్రాలలో, సర్వనాడులలో ఉన్నటువంటి సమస్త దోషాలను, అసమతుల్యతలను, జడత్వాలను దయ ఉంచి మీలోనికి తీసుకోండి తల్లి. తల్లి భూమాత, దయ ఉంచి మీ యొక్క ఓర్పును, సహనాన్ని మాకు ప్రసాదించండి తల్లి. అమ్మా భూమాత, దయ ఉంచి మాకు ధ్యానం చేసుకోవడానికి కావలసిన సానుకూలమైన వాతావరణాన్ని ప్రసాదించండి తల్లి. ఆది భూదేవి మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన ఎడమ పార్శ్వాన్ని శుద్ధి చేసుకుందామండి. ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి అమ్మా భూమాత, దయ ఉంచి మా అందరి యొక్క ఈడానాడిలో ఉన్న సమస్త తమోగుణ దోషాలను దయ ఉంచి మీ యొక్క పృథ్వీ తత్వం ద్వారా తొలగించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిని సంపూర్ణంగా పరిశుద్ధం చేసి మీ యొక్క మహాకాళి భైరవనాథుల యొక్క శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. చిత్తాన్ని పూర్తి ఈడానాడి మీద ఉంచుతూ శ్రీ మహాకాళి సాక్షాత్, శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్ర తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
కుడి చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మన యొక్క ఎడమ పార్శ్వాన్ని శుద్ధి చేసుకుందాం. అమ్మ పరమ పూజ్య శ్రీమాతాజీ దయ ఉంచి మా అందరిలో ఉన్నటువంటి రజోగుణ దోషాలన్నింటినీ, మాలో అధిక ఆలోచనల వల్ల ఉత్పన్నమవుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి అధిక ఆలోచనలను దయ ఉంచి మీ యొక్క ఆకాశతత్వము ద్వారా తొలగించండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మా చిత్తాన్ని నిశ్చలం చేయండమ్మా. మా సర్వము చేసేది చేయించేది మీరే తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మా పింగళా నాడిని సంపూర్ణంగా పరిశుద్ధం చేసి మీ యొక్క మహాసరస్వతి హనుమానుల యొక్క శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్ర తీసుకుందాము. చిత్తాన్ని పూర్తి పింగళా నాడి మీద ఉంచుతూ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. రెండు చేతులు హృదయస్థానం దగ్గర ఉంచుకుని, అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని ఇచ్ఛా క్రియాశక్తులను, ఈడ పింగళా నాడులను సంపూర్ణంగా సమతుల్యం చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మమ్ములను సదా వర్తమానంలో ఉండేటట్టు, వాస్తవంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మా సుష్మన మార్గానికి మహాలక్ష్మి తత్వాన్ని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని పూర్తి సుషుమ్నా మార్గం మీద ఉంచి శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ మంత్ర ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
రెండు చేతులు వడిలో ఉంచుకుని మన చిత్తాన్ని మధ్య మూలాధార చక్రం మీద ఉంచి శ్రీ గౌరీ గణేశ సాక్షాత్ మంత్ర తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ దయ ఉంచి మమ్మల్ని శ్రీ గణేష్ని వలె అమాయకులుగా, పవిత్రులుగా, నిర్మల స్వభావులుగా తయారు చేయండి తల్లి. శ్రీ మాతాజీ మీరే మాలోని గణేష శక్తి తల్లి. అమ్మా మిమ్మల్ని గణేష్ రూపంలో ప్రార్థించుకుంటున్నాము తల్లి. హే ప్రభు శ్రీ గణేశ, దయ ఉంచి మేము తెలిసి తెలియక చేసిన అపరాధాలన్నింటినీ మన్నించి మాకు మమ్ములను ఆధ్యాత్మిక మార్గంలో స్థిరపరచండి తండ్రి. హే విఘ్నరాజ గణేశ, దయ ఉంచి మా ఆధ్యాత్మిక ఉన్నతిలో మాకు అవరోధం కలిగిస్తున్నటువంటి మాలో ఉన్న విఘ్నాలన్నింటినీ తొలగించి మాకు ఆధ్యాత్మిక ఉన్నతికి కావలసినటువంటి పరిపూర్ణమైన శక్తి సామర్థ్యాలను, మీ యొక్క వివేకాన్ని, విచక్షణను ప్రసాదించండి తండ్రి. శ్రీ గణేశ, మిమ్మలను ప్రసన్నం చేసుకోవాలనేది ఒకే ఒక లక్ష్యం మా అందరి. చిత్తాన్ని మధ్య మార్గంలో ఆజ్ఞాచక్రం మీదకి తీసుకొద్దామండి. చిత్తాన్ని ఆజ్ఞాచక్రం మీద ఉంచి శ్రీమాతాజీ మీరే జీసస్ శక్తి తల్లి. మా శ్రీమాతాజీ మా బ్రెయిన్ మీ దివ్య శ్రీచరణాలకు సమర్పిస్తున్నాము తల్లి. మా దయ ఉంచి మా బ్రెయిన్ లో విరాజమానం అవ్వండి అమ్మా.
మా బ్రెయిన్ మీ కంట్రోల్లో పనిచేసేటట్టు అనుగ్రహించండి తల్లి. శ్రీ మాతాజీ, మా యొక్క ఈ లిమిటెడ్ బ్రెయిన్తో మేము సత్యాన్ని తెలుసుకోలేం తల్లి. దయ ఉంచి మమ్మలను మా బ్రెయిన్కి అతీతంగా, మా మైండ్కి అతీతంగా తీసుకువెళ్ళండి తల్లి. శ్రీ మాతాజీ, దయ ఉంచి మా మైండ్లో ఉన్నటువంటి అన్ని రకాలైన రియాక్షన్స్ను, నెగటివ్ థాట్స్ను మైండ్ రిఫ్లెక్షన్స్ను, మెంటల్ యాక్టివిటీస్ని అన్నింటినీ కూడా దయతో తొలగించండి తల్లి. శ్రీ మాతాజీ, మా ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి అహంకార ప్రత్యహంకారాలను, నేను నాది అనే భావాలను సమూలనంగా తొలగించండి తల్లి. శ్రీ మాతాజీ, మాకు పరిపూర్ణమైనటువంటి క్షమాతత్వాన్ని ప్రసాదించండి తల్లి. మాలోని ఆలోచనలన్నింటినీ మేము క్షమిస్తున్నాము. అవి గతానికి సంబంధించినవైనా, భవిష్యత్తుకి, వర్తమానానికి సంబంధించినవైనా, వ్యక్తులకు సంబంధించినవైనా, వాటన్నింటినీ మేము క్షమిస్తున్నాము తల్లి. దయ ఉంచి మాకు ప్రశాంతతను, నిర్మల స్థితిని, నిర్మలత్వాన్ని ప్రసాదించండి తల్లి. మాకు శూన్య స్థితిని ప్రసాదించండి అమ్మా. శ్రీ మాతాజీ, మాకు ఆలోచన రహితమైన స్థితిని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని సహస్రారం మీదకి తీసుకెళ్దాం. హే ఆదిశక్తి భగవతి మాత, దయ ఉంచి మా సహస్రారంలోనికి రండి తల్లి. శ్రీ మాతాజీ, దయ ఉంచి మా సహస్రారాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. శ్రీ మాతాజీ, మా సహస్రారంలో విరాజమానం అవ్వండమ్మా. శ్రీ మాతాజీ, దయ ఉంచి మా అందరి యొక్క సంపూర్ణ సమర్పణను, కృతజ్ఞతలను స్వీకరించండి తల్లి. శ్రీ మాతాజీ, దయ ఉంచి మమ్మలను మీ దివ్య శ్రీ చరణాలలో విలీనం చేయండి తల్లి. మమ్మలను మీ ప్రేమ సముద్రంలో విలీనం చేయండి అమ్మా. మాకు ఏకాకారిత స్థితిని ప్రసాదించండి తల్లి.
ఇదే స్థితిలో ఉంటూ అమ్మ అమృతవాణి విందామండి. Absorb that color and your Ganesha gets colored with the red in the same beautiful manner. Just it has a reaction of that getting red, and it acts. Means red color of a Ganesha, the one who has a red color of a Ganesha frightens others. They know there is Ganesha sitting there, a pure, chaste personality with all the fieriness of the Ganesha is there. Now this Ganesha, when in a childhood, as you see, when the child is born, the children are extremely protective or fiery, you can say, about anybody touching their innocence. When they are absolutely young, they are not even aware of it. But slightly as soon as they start growing, they become very aware and they don't like their clothes to be taken out in the presence of others. They become very shy of their innocence. I mean, not shy. Shyness is not innocence, of their nudity. Very shy of their nudity, so that their innocence should not be attacked. If their innocence is not attacked and if they are pure, if they see a nude woman, they will close their eyes. They would not like to see a nude woman or a nude man. So this is an innate understanding, an intuitive understanding that it is important that they must preserve their innocence. Now, what is the innocence within us? What does it do to us? As it is already, I have told you that it gives us wisdom. All kinds of stupidity we do with our ego, as I was describing the president and so many others at that age and at that height of their positions, it is because the Ganesha is missing completely. We went to Brighton where they have a new sort of a beach where you can do new things. And my maid, she is innocent, you see, we went there. She couldn't understand, you see. She asked me, well, why are they doing it? But as you will find that in the West, it's hard to find really a wise person. You can say that people are over-educated and they are very well equipped with other understanding of the material side of life and all that. But as far as the wisdom is concerned, one can get shocked the way they are. I mean, just don't understand what's the wisdom behind it. Because all their wisdom has become nothing but sex. They always think of sex and they always want to understand all the nonsense of the sex. If you start thinking about your sex, naturally your innocence will be destroyed right there. Because you cannot use your intelligence for sex. I don't understand the wisdom how you can rationalize sex. This is such a spontaneous thing. And by thinking about it, are you going to enjoy it? How can you? It would be like saying that we can transform a flower into a fruit by thinking. And a more serious thing is this way, that supposing you say I can, of course you can never think, I hope so, that you can transform a flower into a fruit. I hope so. But some people can think that I can shift, say for example, this thing from here to here with my mind, I can shift it. Or materialize things. So you know that you can do it, you believe that you can do it, because some people have done it. But as Sahaja Yogis, you know it is done by bhoots, by the spirits. They do it for you, because they are busybodies trying to help you. Now, same thing happens as far as sex is concerned. When you want to have sex through your intellectual pursuits, you get only the bhoots to do that for you. Because when you project too much of your mind, then it goes into areas where you catch them. And they are sometimes very sly, sometimes depraved, sometimes aggressive, all kinds of things you gather, and the result is that the sex becomes a nonsense. So many depraved people, unsatisfied ones,
they attack you, and you have either a very excited sex that even if you rape 100 women, you are not satisfied, or you have an impotency of the worst type. So, you are always left dissatisfied. All such people, when they die, they also become the same boots, waiting for some sex fellow to come round and jump on him. Innocent persons also may not have any sex activity for many years, even after marriage, because they are so innocent. It could be so also with very childlike people. But here it's a science which is taught from childhood. Just imagine. What is the need? Do the animals have to learn anything from childhood about sex? They produce children. You have said? Yes, that's all. So the asceticism is not what I am preaching. First, the innocence is protective and red, say till the age of at the most 50 years. Then gradually, if the person is properly maturing, not the stupid people, but who are maturing properly, after 50, it starts becoming orange. Alors, ainsi, It becomes orange. ouais. The first means when you get married, this process of this redness goes away and it starts becoming orange. That means the protection part is over. Means before marriage the virginity has to be preserved. Till you meet the person with whom you are to be married, that redness is the protection of that virginity. Then when you are married, protection part of it is not needed. But it has to be only towards one person, that's your husband or wife. Then the proper maturity takes place, and by the time you are about 50 years of age, it becomes orange, means there's detachment. You don't feel like having any more sex life. There's no need also. And then you develop a what you call a proper matured innocence, which is can be compared with a properly baked earthenware. But why again? Why to have this maturity? Why to have this innocence? Again, because you are rational people. So one can ask the question, why? Innocence is the way you really give fun to others. Create the fun part of it. The fun is created only through innocence. And innocence is the only way you can really emit also the fun. Imagine this world without any fun. What would happen? But people are very much confused with the fun and the pleasures. The pleasure is nice to begin with and horrible to end with. But fun is a treasure. Anything that is full of fun, you remember all your life, you can tell others. It's such an embodiment of fun creation. French, Mataji. There's no word in French for fun. Can you imagine this French language is diplomatic? No word for fun. No, but it's not that. That's exactly just mean. It's amusement, but it is not that. It's not so strong like fun. Fun is Fun so is strong. sweet. Yes. Strong and so beautiful. Amusement, c'est pas. Like I'll give you a simple example how these children create fun out of something. They make everything into a fun, you see. And now, you see, even when they speak or they say things, also they create such a fun out of it. Like the other day, my youngest grandchild, that's Anupama, she's hardly now 6 years, was playing, and she went up to the top of the house somewhere, and then we heard a big thud, you see. And my daughter, she's a very frantic mother, always worried about her children's well-being.
And she couldn't even walk here. You see, her legs became heavy with worry, and she was walking to find out what's coming down now. So she shouted for the child, and the child came running down. She was quite all right. So she shouted at her, and she said, "What happened? Where did you go? Why did you go up?" She just started shouting at her. So this child looked at her quite puzzled, and she waited for her to stop her shouting. And she said very quietly, "I have not come all the way from Riyadh here to die." So there are so many things which we write it down. It's all fun and natural fun that they have it out of everything. You see, we can have now here all the children who are here. There are so many things you can write them down, how beautiful things they are doing, and how there is a twinkle of a mischief in their eyes that they want to create a fun out of it. Fun is joy giving. It gives you joy. It's not just a sort of a coaxing in any way or hurting in any way or anything sadistic in it, but it's just blossoming. All right, you understand fun? Yes. Mother, do you think it's possible if we don't translate anymore because it takes too much time for them? Yeah. As I anyway think they are so. using English words, we'll tell them at the end. The few who don't understand English will explain them at the end what you have said. All right It takes too for much you? time for Because them. I'm coming to an end, Gregor. As I finish at 12:30, let's do it today. But next time I think it's a better idea to translate it later. We can tell them it's Just too much. a little bit I'll translate more because we are coming to an end and that's why it has taken so much time. Otherwise, it would be 1/3 of the time. Yes, just translate this part, what I said. That fun is nothing but blossoming. It doesn't tease anyone, doesn't hurt anyone, doesn't trouble anyone, but just blossoms the whole thing into fragrance. It is the divine streak. It has something higher than that also. That if you are innocent, you really can feel the joy. So an innocent person can feel the joy of something which a very serious and a very rational person may never see. An innocent person may laugh loudly at a thing. To other people it may not be something funny. So the fun creation is not a dubious thing. It's a very straightforward, simple, spontaneous blossoming. Now in Geneva, people are really very serious about everything. More so in Switzerland. So much so that they commit suicide as a result. Because you are money oriented and you are also a sort of a take up a role of helping the whole world. Means you are very ego oriented because you want to help the whole world. Who are you to help? And thirdly, you have a stupid military here which is not needed. E poi c'è un esercito tanto importante che non è necessario. Mother, excuse me, you know that yesterday it was in the newspapers that there had been again a military airplane which crashed in Switzerland with 2 dead. With your photo next to it. That's too much to blame me. But especially Mother, the biggest military show in Switzerland with helicopter, a new model of tanks for the future of the Swiss Army. It happens now in German Switzerland. He says it was during a show where they wanted to show off all the military strength. That's the fun. That's the fun. You see? So everybody is happy about it, you see, that this is the one how she is punished. Now to help the fun more, we have got Hanumana. He is also said. He helps the fun part of Sri Ganesh.
like Ganesha who plays tricks of fun on the people who are left-sided, he plays his tricks on the right-sided people. Like there is a person who was crying too much, her husband is dead, now what to do, I'm finished, this thing, that thing, you see. And suddenly she sees her husband walking in the room. But this only he does to the people who are innocent. But to the cunning, he punishes. He'll go on pouring all kinds of miseries, one more than the other, and he'll say, now cry more and cry more. You want to cry? All right, have it more and have it more. And Hanumana on his side, say for example, when Lakshmana was sick, and he had to get some medicine from one big mountain, he brought the whole mountain. Because he said, I had no time to find it, you see, so better find it now. I brought the whole mountain. He too is the same style, can be very, very destructive when it comes to egoistical people. Like Ravana, whose whole Lanka he burnt. If Ganesha is painted red, he is painted orange. As Ganesha has to settle down permanently in one place, he uses Saint Michael to run up and down the left side, while Hanumana can run up and down, he did not settle down at a place. But though he is a settled deity, Sita is the one who is to be settled. Once he is settled, then he emits vibrations which go everywhere. He is the source of innocence. He is the source of the vibration. He is everything in a way. When he ascends here as Mahaganesha, or in you and in God, he descends as Ganesha. From here, from the back. So when you think too much about sex, your eyes get ruined because you are using Mahaganesha. Your Mahaganesha is spoiled and your eye starts wobbling. The eyes lose innocence, purity, and they start absorbing all that is filthy. The eyes which are pure and innocent give innocence to others. Not only that, but they are the eyes through which the spirit looks out. It has many combinations which I have no time to tell you, but it's a very bad thing that people get those unclean eyes, the bhutish eyes, and anybody who is bhutish around, you turn your eyes to that person. Because it's a play of the satanic we are playing now, the negative. And that is what we do when we do not place Ganesha at right places. If we have to make Ganesha reflected in our Mahaganesha stage at this point, we should try to keep our eyes very clean, so that you keep the seat of Mahaganesha clean. In the puja of Sri Ganesh, you must bring the soft grass also, because Durva is fond of Durva, that's called as Durva, because the soft grass is soothing to the eye. Not only that, but it gives you the green part of the Swadhisthana chakra, which exists when we have not started about thinking. We have not started the thinking process. That suggests that part of Swadhisthana when you are not thinking. The green part of it, the lower part of the Swadhisthana is green. So the green is the one at where stage we have not become human beings. At that stage represents the green of Swadhisthana, where it created the whole universe, everything. Up to that it is green. Then when it starts creating the ego, it becomes the yellow color, where it uses the sun, the action part. Not uses the sun, but becomes active, representing the sun side. So the green represents actually the part of Ganesha
part of Ganesha in a way, because till then you are not thinking. You are at a level where you are close to the Mother Earth. See, it's the Mother Earth's giving. You see, the sun part has not started when the green is there. Because the Mother Earth gives this green. Of course the sun makes it green, that's different point. But that you don't start doing anything. When you start doing something yourself at a human level, the whole thing becomes yellow. So Swadhisthana has two sides, a physical and a mental side. The physical side is the green side and the mental side is the yellow side. So now we are today here to worship Sri Ganesh. And I would like you to get some grass from the Lord, some soft grass, because that is important for him. So you should put your eyes onto the greenery to improve your Ganesha. And when it is very warm, then you can also walk bare feet on the green in the morning time when there is dew on you. Those who are very overactive should take to vegetarian diet. Will help them to become more towards the balanced side. So Not as a fanaticism, but more on vegetables and eat animals which are very small ones. It's all right. Dunque, coloro che sono troppo sul lato destro dovrebbero mangiare molto verde, molta verdura, particolarmente verde, e anche mangiare carne, soprattutto di piccoli animali. Questo aiuterà. కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందాము. జై శ్రీ మాతాజీ. మనం ఈరోజు విన్నటువంటి అమ్మ అమృతవాణి, నిన్న మనం విన్నటువంటి స్విట్జర్లాండ్ లో శ్రీ మాతాజీ గణేష పూజ సందర్భంలో పూజ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి ప్రవచనంలోని 2వ భాగం అండి ఇది. మనలోని అమాయకత్వము మనకు వివేకాన్ని ఇస్తుంది. మనలోని అహంకార కారణంగా మనం మూర్ఖత్వ పనులన్నీ చేస్తూ ఉంటాం. ఈ మూర్ఖత్వం కారణంగా మనం మనలోని గణేష్ తత్వం పూర్తి
ఈ మూర్ఖత్వానికి కారణం మనలో గణేశ తత్వం పూర్తిగా లోపించడమే. పాశ్చాత్య దేశాలలో తెలివైన వివేకవంతమైన వ్యక్తులను చూడడం కష్టమైన విషయం. అక్కడ ప్రజలు విద్యాధికులై ఉండి వస్తు సంపదపై ఎక్కువ అవగాహన, విషయ పరిజ్ఞానం కలిగి ఉంటారు. జ్ఞాన సంపద విషయానికి వస్తే మాత్రం వారి పద్ధతి చాలా విస్మయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారి జ్ఞానం అంతా సెక్స్ తప్ప మరేమీ కాదు. వారు ఎల్లప్పుడూ సెక్స్ గురించి ఆలోచించడము, దానికి సంబంధించిన నిరర్ధకమైన వాటిని అర్థం చేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఆలోచించడం ప్రారంభిస్తే నిజంగానే మనలోని అమాయకత్వం వెంటనే నాశనం అవుతుంది. అది సహజంగా జరగవలసిన విషయం. అలాంటి విషయాలను ఆలోచించడం ఎలాంటిదంటే, మనం ఒక పువ్వును పండుగా మార్చగలమని చెప్పడం వంటిది అని చెప్తున్నారు శ్రీమాతాజీ. మీరు సహజమైన ఈ విషయాలను మీరు తెలివితేటలతో ప్రత్యేక ప్రయత్నాల ద్వారా చేయాలనుకున్నప్పుడు మీకోసం అలా చేయటానికి భూతాలు మాత్రమే వస్తాయి. రకరకాలైన ఇబ్బందులకు గురవుతారు. సెక్స్ జ్ఞానం విదేశాల్లో బాల్యం నుండి బోధించబడుతుంది. జంతువులు బాల్యం నుండి ఇలాంటివి ఏమీ నేర్చుకోవాల్సిన పని లేదు. అవి కూడా పిల్లలను కనడం అన్నీ చేస్తాయి. మీరు వివాహం చేసుకున్నప్పటి నుండి మూలాధారం యొక్క ఎరుపు రంగు నారింజ రంగులోకి మారడం మొదలవుతుంది. ఆ ఎరుపు అనేది కన్యత్వానికి రక్షణ. వివాహం అయిన తర్వాత దాని యొక్క రక్షణ భాగం అవసరం లేదు. కానీ అది మీరు వివాహం చేసుకున్న ఒక వ్యక్తి పట్ల, అంటే అది మీ భార్య పట్ల గాని భర్త పట్ల గాని మాత్రమే ఉండాలి. అప్పుడు సరైన పరిపక్వత జరుగుతుంది. మీరు 50 సంవత్సరాల వయసు దాటేసరికి అది నారింజ రంగులోకి మారుతుంది. అంటే నిర్లిప్తత పెంపొందుతుంది. అది సరైన పరిపక్వమైనటువంటి అమాయకత్వం. ఇది ఎలాంటిదంటే సరిగ్గా కాల్చబడ్డ మట్టి పాత్ర లాంటిది. వృద్ధాప్యం నిజంగా స్వర్ణయుగం. ఈ స్థితిని ఒక వ్యక్తి పూర్తి పరివర్తన ద్వారా ఒక వ్యక్తిలో పూర్తిగా పరివర్తన ద్వారా జ్ఞానం ప్రకాశిస్తుంది. అమాయకత్వం అనేది మీరు ఇతరులకు ఆహ్లాదం కలిగించే మార్గం. సరదాతత్వం కేవలము అమాయకత్వం నుండే సృష్టించబడుతుంది. సరదా వాతావరణం సృష్టించబడాలంటే దానికి అమాయకత్వం ఏకైక మార్గం. కానీ ప్రజలు సరదా వాతావరణానికి మరియు వినోదానికి మధ్య చాలా తికమక పడుతూ ఉన్నారు. వినోదం ఆరంభంలో బాగుంటుంది, చివరికి అది భయానకంగా తయారవుతుంది. సరదా అనేది ఒక నిధి. సరదా ఎలాంటిదంటే అది ఎప్పుడూ ఆనందాన్నే సృష్టిస్తుంది, ఆనందాన్ని వికసింపచేస్తుంది. అది ఎవరిని ఎగతాళి చేయదు, ఎవరికి బాధ ఇబ్బంది కలిగించదు. సరదా చాలా సరళంగా, సూటిగా, అప్రయత్నంగా వికసిస్తుంది, పరిమళాలు వెదజల్లుతుంది. ఇక్కడి ప్రజలు, అంటే ఈ స్విట్జర్లాండ్ లో ప్రజలు ప్రతి విషయంలో చాలా గంభీరంగా ఉంటారు. అది ఎంతగా ఉంటుందంటే వారు దాన్ని ఫలితంగా ఒక్కోసారి ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు. ఎందువలనంటే అక్కడ వారి దృష్టి అంతా ఎప్పుడు డబ్బు మీదే ఉంటుంది. తామే మొత్తం ప్రపంచానికి సహాయపడే పాత్రను పోషిస్తున్నట్లుగా అనుకుంటారు. ఆ ధోరణిలో వారు చాలా అహంకారపూరితంగా ఉంటారు. ఏ విధంగా అయితే శ్రీ గణేశుడు ఎడమ పార్శ్వపు వ్యక్తులపై తమాషా యుక్తులు పన్నుతూ ఉంటాడో, అదే విధంగా శ్రీ హనుమాన్ కుడి పార్శ్వపు వ్యక్తులపై తమాషాలు చేస్తూ ఉంటారు. గణేశుంది ఎరుపు రంగు అయితే హనుమాన్ది నారింజ రంగు. గణేశుడు ఒకే చోట స్థిరపడవలసి ఉన్నందున ఆయన సెయింట్ మైఖేల్ ను ఎడమ భాగాన పైకి కిందకు పరిగెత్తడానికి ఉపయోగిస్తాడు. శ్రీ హనుమాన్ తానే కుడివైపున పైకి కిందకి పరిగెత్తగలరు. శ్రీ గణేశుడు స్థిరపడిన తర్వాత ప్రతి చోటికి చైతన్య తరంగాలను ప్రవహింపచేస్తాడు. శ్రీ గణేశుడు అమాయకత్వానికి, చైతన్య తరంగాలకు మూలము. శ్రీ గణేశుడు మీలో ఉత్థానం చెంది బ్యాకాజ్ఞలో మహాగణేశునిగా ఉంటారు. మీరు అనవసరమైన చెడు విషయాలు, అంటే సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు మీ కళ్ళు దెబ్బతింటాయి. కారణం మీ మహాగణేశ తత్వం చెడిపోతుంది. కళ్ళు స్వచ్ఛంగా ఉంటే అవి స్వచ్ఛతను, అమాయకత్వాన్ని ఇతరులకు ఇవ్వగలుగుతాయి. అంతేకాకుండా కళ్ళ ద్వారానే మన ఆత్మ బయటకు కనిపిస్తుంది. శ్రీ గణేష్ పూజకు దుర్వా బిల్వం అంటే గరిక
ఉపయోగించాలి. అందువల్ల గణేష్ పూజలో అంటే గణేషునికి ప్రీతిపాత్రమైనది బిల్వం అండి. అందువల్ల గణేష పూజలో తప్పక గరికెను మనము సమర్పించాలి. ఇది కళ్ళకు స్వాంతన ఇస్తుంది. మీరు మీలోని గణేషుణ్ణి మెరుగుపరుచుకోవడానికి పచ్చదనం వైపు మీ దృష్టిని ఉంచాలి. ఉదయాన్నే మంచు ఉన్నప్పుడే ఆకుపచ్చని గడ్డలో పాదరక్షలు తీసివేసి నడవడం మంచిది. ఎక్కువ యాక్టివ్గా ఉండేవారు శాకాహారం తీసుకోవాలి. ఇది వారి సమతుల్యంలోకి రావడానికి ఎంతో సహకరిస్తుంది. జై శ్రీ మాతాజీ అండి. ఒక్క నిమిషం పాటు ధ్యానంలో ఉందాము. కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శిరస్సు వంచి శ్రీమాతాజీకి కృతజ్ఞతాభివందనాలు చెబుదామండి. మా శ్రీమాతాజీ, ఏతధ్యాన ఫలాన్ని మీ దివ్య శ్రీ చరణాలకు సమర్పిస్తున్నాం తల్లి. మా శ్రీమాతాజీ, ఈ ధ్యానంలో మా వల్ల తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే మన్నించండి అమ్మా. శ్రీమాతాజీ, ఈ ధ్యానంలో మాకు ఇంతటి ఆనందాన్ని మీ యొక్క అమృతవాణి ద్వారా ప్రసాదించినటువంటి జ్ఞానానికి మేము ఎంతగానో రుణపడి ఉన్నాము తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మమ్మల్ని అందరినీ గణేష్ని వలె తయారు చేయండి తల్లి. మాలోని గణేష తత్వాన్ని సంపూర్ణంగా జాగృతం చేసి మాలోని మూలాధార చక్రాన్ని సంపూర్ణంగా స్ట్రాంగ్గా హెల్తీగా చేయండి తల్లి. శ్రీమాతాజీ, మమ్ములను మీ సేవకు ఉపయోగపడేటువంటి మంచి పరికరాలుగా తయారు చేయండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మా ప్రార్థనలన్నింటినీ అంగీకరించి మమ్ములను ఆశీర్వదించండి తల్లి. బంధం తీసుకుందామండి కలెక్టివ్గా. జై శ్రీమాతాజీ. ఈ ధ్యాన కార్యక్రమం ఎంతటితో ముగిసిందండి. తిరిగి రేపు ప్రాతకాల ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాము. కొద్దిసేపు సహజ మ్యూజిక్ని విందామండి. వింటూ ధ్యానంలో ఉందాం. All of you are in my heart. And I love you very much. And I want you people to come as soldiers to fight with me. It's possible with the power of love. With the power of love.